వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. పలాస బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకట అప్పారావు హెచ్చరించారు. మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలాస పరిసర ప్రాంతాల్లో మందుబాబులు గంజాయి సేవించిన మరియు ఆకతాయిలు విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, అతి వేగంతో వాహనాలు నడిపిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మైనర్లు వాహనాలు నడిపితే వాళ్ళ తల్లిదండ్రులపై కేసు పెట్టే అవకాశాలు ఉంటాయని, తల్లిదండ్రులు మీ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. బైక్ దొంగతనాలు, చైన్ స్నాచర్స్ పై నిఘా ఉంచామని తెలిపారు. ఆడవాళ్లపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే సహించేది లేదని, సోషల్ మీడియా మంచి కోసం వాడాలని, సోషల్ మీడియాలో ఎటువంటి తప్పుడు పోస్టులు పెడితే కేసులు పెడతామని, ఇన్ డీసెంట్ డ్యాన్సెస్ చేసిన, ఆర్గనైజేషన్కు చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని, బెల్ట్ షాప్స్, ఇల్లీగల్ ఇసుక రవాణా, సారాపై ప్రత్యేక నిఘా పెట్టామని, పేకాట వంటి అసాంఘిక ఆటలు ఆడేవారికి కేసులు కడతామని, ట్రాఫిక్పై ప్రత్యేకంగా టాస్క్గా తీసుకొని ఎస్పీతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. భూదందాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా ఫిర్యాదులు అందితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏదో ఊరకనే కాకుండా రైట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే తప్పనిసరిగా మేము తీసుకుంటాం, చర్య తీసుకోవడం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఎటువంటి లాలూచులకి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము. 100% ఏంటంటే వీటి మీద తప్పనిసరిగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏది ఇల్లీగల్ థింగ్ జరిగినా పబ్లిక్ దయించి మా పోలీస్ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేయండి. ఒకవేళ కింద ఆఫీసర్ కానీ చెప్పకపోతే ఏంటంటే మాకు కానీ ఎస్పీ గారు కానీ చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా స్నాచింగ్స్, బైక్ థెఫ్ట్లు చాలా ఉన్నాయి, జరిగాయి. గతంలో పట్టుకోవడం కూడా జరిగింది. వీరంతా కూడా జనరల్గా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడిపోయిన యూటీ కుర్రవాళ్ళు అందరూ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఒరిస్సా బోర్డర్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అటు నుంచి కూడా ఒరిస్సా పీపుల్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళని మనం బ్లేమ్ చేస్తున్నాం కాదు, ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కాన్సెప్ట్ తప్ప ఇంకేం కాదు. సో ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ అందరినీ కూడా ఎగ్జామ్ చేసి వాళ్ళు పట్టుకొని మేము 10 విధాలుగా ప్రశ్నించి వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా కూడా చాలా అబ్జర్వేషన్ పెట్టి ఎవరైనా బ్యాడ్ ఫెలోస్ని ఐడెంటిఫై చేయడం కూడా జరుగుతుంది. ఎస్పెషల్లీ మనకి ఊరు చాలా కంజెస్టెడ్గా ఉంది రోడ్డు. దానికోసం ట్రాఫిక్ కోసం స్పెషల్ టీమ్ ఒకటి ఎస్పీ గారిని దృష్టిలో పెట్టి ఒక ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా ఒక టీంని కేటాయించాలని డిసైడ్ అయ్యాం. అది ఎస్పీ గారితో డిస్కస్ చేసి సార్ సలహాలు సూచనలు తీసుకొని ట్రాఫిక్ బాగా మన నేరో రోడ్స్ వాళ్ళు ఏంటంటే ఈ తోపుడు బళ్ళు అనేవి, 2 వీలర్స్ అని ఆడాడిగా పెట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ప్రత్యేకంగా మనం ఒక టాస్క్గా తీసుకొని చేస్తాం తప్పనిసరిగా. అదేవిధంగా క్రైమ్ మన ఏదైనా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయినప్పుడు అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయిన ప్రతి కేసుని కూడా సాక్ష్యాధారాలతో చేయడానికి కొన్నిసార్లు సమయం పడుతుంది. అందుకని తప్పనిసరిగా ప్రతి కేసు మీద కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టి ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని కేసులు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము చేయడానికి మా ప్రయత్నం అయితే చేస్తాం తప్పనిసరిగా. దయించి ప్రజలందరికీ మేము ఒకటే చెప్తున్నాము, మాకు ఏదైనా ఉంటే ముందుగా అడ్వాన్స్గా ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే అడ్వాన్స్గా తప్పనిసరిగా మాకు చెప్తే తప్పనిసరిగా ఆ ఇష్యూ మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాం. ఇదే విధంగా ఇప్పుడు పిక్నిక్స్కి వెళ్తున్నాం, పిక్నిక్ స్పాట్స్లో ఏంటంటే దొంగలు పట్టుకెళ్ళిపోయాం, ఇలాగా రకరకాలైన వచ్చే అవకాశం ఉంటాయి. కొద్ది ఆ ఆస్పెక్ట్స్లో కూడా పిక్నిక్ స్పాట్స్లో కూడా మేము మఫ్టీలోని క్రైమ్ కానిస్టేబుల్స్ని డిప్యూట్ చేస్తున్నాము. మా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా ఆల్ పిక్నిక్ స్పాట్స్లో ఏంటంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని కూడా చెప్పారు. ప్రజెంట్ కార్తీక మాస సమారాధన అవుతుంది కాబట్టి ఇంకా మీరు ఏ విధమైన సలహాలు సూచనలు మాకు ఇస్తే తప్పనిసరిగా అన్నింటిపైన కూడా మేము ప్రత్యేకంగా వేస్తాము. మా ఆఫీసర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దయించి ప్రజలందరూ మాకు సహకరించాలని చెప్పి మీ అందరినీ కూడా ఒకసారి కోరుతున్నాను. ఎస్పెషల్లీ సార్ ఆటోస్ విపరీతంగా రెచ్చిపోవడం అనేది జరుగుతుంది. ఈ కనీసం యూనిఫామ్ వాడుకుంటారు, యూనిఫామ్ కూడా వేయకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడతాడో ఆపేసి ట్రాఫిక్కి చాలా విఘాతం కల్పిస్తున్నారు. దాని మీద ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? తప్పనిసరిగా అంటే నేను ఇంకా అప్పుడు దాని మీద స్టడీ చేస్తాను. అసలు మనకి మన టౌన్లోని కాశీబుగ్గ టౌన్లో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఇచ్చాపల్లి టౌన్లోని కానీ ఏదైనా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ప్రాపర్గా ప్రతి ఒక్కరూ కూడా లైసెన్స్ సిస్టమేటిక్గా అన్ని ఇన్సూరెన్స్ లైసెన్స్ అన్నీ ఉన్నాయా లేదని ప్రతి ఒక్కరి యొక్క డేటాని ఒక రికార్డ్ పరంగా రికార్డ్ తీసుకొని వస్తాము. ప్రతి ఒక్కరిని కూడా మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఒక
ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి ఏంటంటే ఈ ఆటో డ్రైవర్స్కి ఏంటంటే యూనిఫామ్ అనేది ఉండేటట్టు కూడా చూస్తాం. మీ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటంటే అన్నెసరీగా మనము వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం అనే కాన్సెప్ట్ కాకుండా ఇది మంచిది అనుకునేది తప్పనిసరిగా ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తాం తప్పనిసరిగా. సార్, ఈవినింగ్ కాలేజ్ వదిలేసేప్పుడు మైనర్స్ బైక్స్ మీద విపరీతంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంకోటి పలాస పార్క్లో చిన్న మైనర్స్ పిల్లలు లేడీస్ పార్క్లో ఉండడం అనేది ఒక ఇది ఉంది సార్. జనరల్గా మీకు తెలిసిన విషయమే, మనం ఎవరైనా పబ్లిక్ పార్క్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళవచ్చు. అయితే ఏంటంటే అక్కడ అమ్మాయిలు పిల్లల్ని ఏమైనా కామెంట్ చేస్తున్నా, వాళ్ళ వాళ్ళతో ఇండీసెంట్గా బిహేవ్ చేస్తున్నా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ పార్కులోని ఈ ఏజ్ పీపుల్ రావాలని రెస్ట్రిక్షన్ అయితే చేయలేము. జనరల్గా రెస్ట్రిక్షన్ చేయలేము, ఎందుకంటే అది పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎవరైనా రావచ్చు. అయితే అక్కడ ఎటువంటి చట్ట విరోధమైన కార్యక్రమాలు జరగకుండా ప్రత్యేకంగా నిఘా పెట్టగలుగుతాం తప్పనిసరిగా. పార్కులో కూర్చొని తాగి వాళ్ళు ఉంటారు, పార్కులో వచ్చిన వాళ్ళందరినీ ఊరినే కామెంట్ చేసి కూర్చుని ఉంటారు. అదేవిధంగా చెప్పాను కదా, వెహికల్స్ మీద కంపల్సరీగా మైనర్స్ కానీ ఎవరైనా ఇస్తే వాళ్ళకి వెహికల్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవచ్చు. కాబట్టి మేము తప్పనిసరిగా ప్రత్యేకంగా ట్రాఫిక్ సంబంధించి ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మా పై అధికారులతో సలహా సూచనలు తీసుకొని ఒక స్పెషల్ టీంని పెడతాం. ప్రత్యేకంగా అదే డ్రైవ్ ఆటోలు కానీ, టూ వీలర్స్ కానీ, ఇంకా వ్యాన్లు కానీ, లారీలు కానీ, ఏదైనా కానీ ఒక సిస్టమ్ ఏ రూట్ వెళ్ళాలి ఇవన్నీ కూడా ఒకసారి టౌన్ అంతా కూడా తిరిగి ఒకసారి ఎక్కడైనా నేరంగా ఉంటే వాటికి ఏం చర్య తీసుకోవాలి, ఎటువంటి పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలందరితో ఒకసారి మీటింగ్ పెట్టి, ఎందుకంటే మేము వన్ సైడ్ ఒపీనియన్ తీసుకుంటే జనాలు చాలా మంది ఇబ్బంది పడవచ్చు. సో పబ్లిక్ యొక్క వ్యూ కూడా తీసుకొని డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ తోటి పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అవడం వల్ల తెలిసిన విషయాలు, చాలా విషయాల మీద మనం ఇక్కడ ప్రత్యేకమైన నిఘా పెట్టవలసిన అవసరం ఉంది. మా ఎస్పీ గారు కూడా చాలా ఆస్పెక్ట్స్లో ఏంటంటే కఠినంగా వ్యవహరించమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా మనం ఫ్యూచర్లో ఏంటంటే చాలా ఆస్పెక్ట్స్ కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది. చట్టాన్ని కరెక్ట్గా అమలుపరచడానికి మా యొక్క సాయశక్తుల ప్రయత్నం చేస్తాము. ఎస్పెషల్లీ సోషల్ మీడియా కమ్యూనికేషన్స్లో ఏంటంటే ఎగ్నిస్ట్ గవర్నమెంట్ సిస్టమ్ మీద కానీ, ఎగ్నిస్ట్ ఉమెన్ మీద కానీ, ఏదైనా రూమర్స్ కానీ అన్నెసరీగా పబ్లిక్లో ఇష్యూ చేయాలనే కాన్సెప్ట్తో వాళ్ళు ఫెమిలియర్ అవ్వడం కోసం ఏదో రూమర్ పోస్ట్ చేసే కాన్సెప్ట్స్లో ఉంటే వాళ్ళందరి మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోని వదిలేదు. దీనికోసం ఒక స్పెషల్ అబ్జర్వేషన్ టీం కూడా పెట్టాం. సోషల్ మీడియాని లో ఎవరైనా అన్నెసరీగా వాళ్ళ యొక్క ఫెమిలియర్ అవడం కోసం ఏవైనా పోస్టులు పెడితే వాళ్ళ మీద తప్పనిసరిగా చర్య తీసుకుంటాము, లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ చాలా మంది గంజా కానీ, లిక్కర్ కానీ రోడ్ల మీద, పార్కుల్లోని, ఇంకా జనసంచారం ఉన్న ఏరియాలో కూడా కొద్ది భయం లేకుండా ఇష్టానుసారం చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి తప్పుడు పని చేయాలని ఆలోచన వస్తుంది ఏదో టైంలో. సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కోసం కూడా ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్స్ స్టార్ట్ చేస్తాం. తప్పనిసరిగా వాళ్ళు ఇల్లీగల్గా చేసే వ్యవహారాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తాము. ఈవ్టీజింగ్ ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎవరైనా కానీ, ఉమెన్ని ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడినా, వాళ్ళ పట్ల ఏంటంటే ప్రవర్తించినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. కాలేజీల దగ్గర, ఇంపార్టెంట్ జంక్షన్ దగ్గర కూడా మఫ్టీలోని ప్రత్యేకమైన కానిస్టేబుల్స్ పెట్టి ఈ కార్యక్రమం కూడా ఎటువంటి పరిస్థితుల్లోని ఉమెన్కి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా. క్యాటిల్స్ చాలా మంది ఏంటంటే ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్గా చేయడం జరుగుతుంది. క్యాటిల్ ట్రాన్స్పోర్ట్స్ మీద కూడా, శాండీస్ మీద కానీ, ఇంకా రోడ్ మీద ట్రాఫిక్ పరంగా రోడ్ పై మన వైపు వెళ్ళే వెహికల్స్ మీద కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ క్యాటిల్స్ని కంపల్సరీగా, స్లాటరింగ్ మీద కానీ ప్రత్యేకమైన నిఘా కంపల్సరీ చేస్తాము. తప్పనిసరిగా డ్రైవ్ చేస్తాం. మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా మంది చనిపోతున్నారు ఈ యాక్సిడెంట్ కేసుల్లోని. స్పెషల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లోనే తప్పనిసరిగా కేసులు పెట్టడం జరుగుతుంది. అదే ఎంవీ వైలేషన్స్లో చాలా మందికి లైసెన్స్ లేకుండా, రికార్డు లేకుండా, మనకి ఒరిస్సా బార్డర్ ఎక్కువ ఉంది. సో చాలా మంది థెఫ్ట్ వెహికల్స్ మన దగ్గర రావడం కానీ, మన దగ్గర చెట్టు వెళ్ళిపోవడం కానీ ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ వెహికల్స్ని మనం తప్పనిసరిగా ఈ థెఫ్ట్ వెహికల్స్ మీద ఈ వెహికల్స్ చెకింగ్ చేస్తే థెఫ్ట్ వెహికల్స్ బయటకు వస్తాయి, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసిన వ్యక్తుల యొక్క తెలుస్తుంది, అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా స్పెషల్ డ్రైవ్ అనే ఎంవీ యాక్ట్ కింద తప్పనిసరిగా చేస్తాం. తప్పనిసరిగా చాలా విలేజ్లోని ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లు ఇలాగా ఇల్లీగల్గా కొద్ది అంటే ఇండీసెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని తెలిసింది.
ప్రతి ఎస్ఐకి కూడా క్లియర్గా, సిఐకి అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా చాలా పర్టికులర్గా ఉన్నాడు. ఏదైనా ఇండీసెంట్ డాన్సెస్ ఏవో జరిగినా మొత్తం ఆర్గనైజర్స్ అయితే ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా కంపల్సరీగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, తప్పనిసరి తీసుకుంటాము. అది పర్మిషన్స్ తీసుకున్నాం సార్ అంటే పర్మిషన్స్ ఏవి ఇచ్చడానికి లీగల్ పర్మిషన్స్ ఏమి ఉండవు, ఏదైనా ఇల్లీగలే. అవన్నీ కూడా అటువంటి ఏవి జరగవు, ఎక్కువైపోయినా జరగబోవు కూడా. మ్యాక్సిమం ఒకవేళ అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే దయచేసి మీరు మాకు సహకరించి కొంచెం అడ్వాన్స్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పనిసరిగా అవన్నీ మేము ప్రివెంట్ చేసుకుంటాం. తప్పనిసరి ఇంకా ఏమైనా అంటే ఆటో వాళ్ళకి మనం అరెస్ట్ చేయడం కాదు సార్, వాళ్ళే పబ్లిక్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇట్ ఈ ట్రూ. అయితే మనం జనాలు ఎలా ఉంటారంటే అంటే ఇప్పుడు కాదు సార్, గత చాలా ఏళ్ళుగా మేము చూస్తున్నాము. మీకు మేము చెప్పడము, మీరు వాళ్ళ మీద ఉదాసీన చూపించడం అయిపోతుంది, వాళ్ళు రెచ్చిపోవడం అనేది జరుగుతుంది చాలా సార్. ఇక్కడ చూడండి ఒక్కసారి నాయన, ఇక్కడ మనం ఆటో వాళ్ళకి కానీ మోటార్ సైకిల్స్ వాళ్ళకి కానీ ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ ఏమవుద్దంటే మన ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫైన్ కూడా ఎక్కువైతున్న కూడా జనాలు తీసాను. సో స్లో బై స్లో జనాలందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేస్తూ ఇంపోజ్ చేస్తూ ఫాలో చేయాలి. స్ట్రిక్ట్ గా ఈరోజు చేసేసి 2 రోజుల తర్వాత వదిలేస్తే అది కూడా కరెక్ట్ కాదు. చాలా వరకు సరే. తర్వాత ఇంకోటి, బస్ స్టాప్ లో మనకి ఏదైతే పాత బస్ స్టాండ్ ఉందో బస్సులు ఆపడానికి అది యాక్చువల్ ప్రైవేట్ బస్సెస్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఆర్టీసీ లోపల ఉంటాయి. బట్ వాటికి ప్లేస్ మార్కెట్ కోసం ఏదైనా చేయాలన్నా వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరికీ అప్పుడు నోటీస్ సర్వ్ చేసి మీరు అక్కడ షిఫ్ట్ అయిపోండి, ఇదంతా వెహికల్ పార్కింగ్ కోసం వాడతాము, లేదంటే వెహికల్ బస్ స్టాప్స్ కోసం వాడతాం అని చెప్పి మనం డిస్కస్ చేయొచ్చు. అంటే మీకు అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే పోలీసులు ఒక్కరు కూడా ఇండివిజువల్గా డెసిషన్ కొన్ని ఏరియాలో తీసుకోలేము. కాబట్టి మళ్ళీ ఇక్కడ మున్సిపాలిటీ అథారిటీస్తో చేయాలి, ఆర్ఎన్బి అథారిటీస్తో చేయాలి, లోకల్ అఫీషియల్స్ అందరితో చేయాలి, పబ్లిక్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. అన్ని తీసుకొని మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. అంటే తొందరపాటు చేసి ఇలా చేసేసారా అని మళ్ళీ జనాలు మమ్మల్ని తిట్టే పరిస్థితి రాకూడదు. అప్రిషియేట్ చేసే పరిస్థితి 100% రావాలి. ఏంటంటే ఉద్దానం నుంచి రైతులు వస్తారు, వాళ్ళు ఒక్క కూర్చుంటారు, అమ్ముకుంటారు. ప్రతిసారి మనం ఏం చేస్తామంటే తయారు చేసి ఇస్తాము. డెఫినెట్ గా ట్రాఫిక్ బెటర్ గా అయింది. సిఏ గారు వచ్చి మనకి కూడా 10 మెంబర్స్ స్పెషల్ పార్టీ వస్తున్నారు సార్. రోజు మనం ఎక్కడైతే కొన్ని ఐడెంటిఫై చేసుకొని చేస్తున్నాం సార్. ఈవినింగ్ 5 to 10 వీళ్ళు కొన్ని సలహాలు ఇస్తారు. పర్టికులర్లీ 3 months అయితే నుంచి ప్రెస్ సైడ్ నుండి అయితే మనకి బాగా సపోర్ట్ చేస్తారు సార్. ఎందుకంటే ఏదో నోట్స్ ఇస్తారు, అదే ఫ్రెండ్లీనెస్ చూసాను సార్. మనకి పబ్లిక్ వాళ్ళే అనుసంధానం, ఎందుకంటే నెసెసిటీ చాలా అవసరం ఉంది మాకు. నెక్స్ట్ శ్రీనివాస్ జంక్షన్ నుంచి మల్లేశ్వర హాస్పిటల్ వరకు రోడ్డు పైన పార్కింగ్. నేను నడుచుకుంటూ వెళ్ళి చేసాం. టైంలో మంచిగా ఇరుక్కుంటాం. లేదు, ఎండి ఆఫీస్ వరకు కూడా మన శ్రీనివాస్ జంక్షన్ నడుచుకుంటూ తిప్పుతున్నాం. మనందరం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక ఇంటి ముందు ఒకటికి పార్కింగ్ ఉండదు, వాడికి వెహికల్ ఉంటుంది, వాడు ఎక్కడ పెట్టుకుంటాడు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు సాధారణంగా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మాకు పోలీస్ స్టేషన్కి వచ్చే దారిలోని ఈ నేరో స్ట్రీట్, వాడికి బండి ఉంటుంది, ఆ బండి కొనుక్కుంటాడు, ఎక్కడ పెట్టుకుని ఇక్కడ బండి తీసి అంటే ఎక్కడ పెడతాడు. సో అంటే ఎలా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఇన్కన్వీనియన్స్ అయినా బేర్ చేయవలసిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పోలీసింగ్ కదా అని చెప్పేసి మొత్తం ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, మా రూట్ జంక్షన్కి వెళ్ళే వరకు అని అన్నా అనుకోండి, వీళ్ళందరూ అసలు మేము మా కుటుంబం నుంచి ఇక్కడే ఉన్నాం ఇన్ని రోజుల నుంచి, మేము బండి ఎక్కడ కొనుక్కొని ఎక్కడ పెట్టుకుంటాం, పోతే ఎవరు బాధ్యత మీరు రాసిస్తారా అని అడుగుతారు.